సరే ఏంటి మీ ప్రాబ్లం అంటే ఆ అమ్మాయితోనేనా మీ ఫ్యామిలీ ఒప్పుకోరా ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా కదా ఇప్పుడు 7 years నుంచి. అదే నేను ఇంత ముందు చూపించింది ఏంది, తాలిబొట్టు చూపించిన, పట్టు చీర చూపించిన, మనం చేసుకోనికి రెడీగా ఉంటే నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే చేసుకున్నాను అన్ని కదా, చేసుకున్న ఒకటి అడ్డు తర్వాత- కాదు కదా అంటున్నాను గణేష్. నాకు పిల్లలు కావాలి. పిల్లలు కావాలంటే వేరే విధంగా అయినా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు అన్ని పిల్లలు పుడతాను కావాలంటే గ్యారెంటీ ఉందా? ఎట్లండి అట్లా? ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ ఆగమైనట్టే కదా. ఇప్పుడు నువ్వు 7 years నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడి తిరిగి అందరికి చెప్పుకొని, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది మరి? ఆ అమ్మాయి కూడా ఇంటి దగ్గర అందరితో చెప్పుకొని ఉంటది కదా, నా పెళ్లి ఈ అబ్బాయి. సరే ఈ కుసుమాని వద్దనుకున్నాము, ఇప్పుడు మీరు ఏమన్నారు? ఆ అమ్మాయి కూడా చెప్పుకొని ఉంటది కదా అందరితో. నేను కూడా చెప్పుకున్నా కదా, ఇద్దరు నేను చెప్పుకున్నారు. చెప్పుకున్నా. నీకన్నా నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పుకున్న తర్వాత నేను ఇప్పుడు పెళ్లి చేసుకోతే మీ పిల్లం ట్రాన్స్జెండర్ అంటే అప్పుడు నేను ఆ ఎవరికి తెలిసిద్ది? నువ్వు చెప్తావా 10 మందికి తీసుకెళ్లి నా పిల్లని ఆ ట్రాన్స్జెండర్? మాట హలో ఆగండి, దాకా ఆగండి. నీకే తెలీదు. ఇప్పుడు ఆ సొసైటీలో ఆ మాట ఎవరంటున్నారు? ఇప్పుడు సొసైటీలో అదొక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటది. ఎంతో మందిని చూసాం, మీరు ఇప్పుడు ఎన్నో జీవితాన్ని సరిదిద్దిన మగాళ్ళని చూసాము ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకొని. మీరు ఆ మాట అంటారు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇప్పుడు పిల్లలు నేను ఇది అనుకోవాలా? పిల్లలు ఎందుకు అనుకోవాలి? వై ఎన్నో మార్గాలు ఉన్నాయి పిల్లల కోసం. హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు లోపం ఆమెదే అబ్బా, లోపం ఆమెదే అయినప్పుడు ఇంకా దానికి మార్గాలు ఉన్నాయి కదా. కన్ఫ్యూజన్స్ తోటి నిజంగా లైఫ్ లీడ్ చేయలేము. ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరు? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరు? ఈమె. అవ్వాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను వదిలేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు పిల్లలు పుట్టకపోతే ఆమెను పోయి వదిలేస్తావా? వదిలేయను. కరెక్ట్ కదా. మరి ఎట్లా మరి అప్పుడు ఎట్లా అన్ని ఎట్లా టైం కాకపోతే వద్దనికే కాదు, అప్పుడు ఏం చేస్తావు? నేను చూపించుకుంటా అన్ని. ఏం రాదు అట్లా. అబ్బా నేను ఇప్పుడు ఒక ఆడ ఆమెను చేసుకున్నా కూడా ఆమెలో లోపం ఉందా నాలో లోపం ఉందా అనుకుంటారు. అసలు ఈడ బలిపే లేనప్పుడు నేను చేసుకుని ఏం చెయ్యాలి? అట్లా నువ్వు ఎందుకు చెప్పుకోవాలి ప్రపంచానికి? ఇప్పటి వరకు నీకే తెలియదు ఆ అమ్మాయి అట్లా అని. నువ్వెందుకు చెప్పుకొని తిరగాలి నా పెన్ల? వై నాట్? ఎందుకు చెప్పుకోకూడదని నేను అంటున్నా. ఏఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆ మాట చెప్పుకోవడానికి నీ సిగ్గుపడుతున్నావు ప్రేమ కదా. నిన్ను ఇన్స్పైర్ చేసుకుని ఇప్పుడు ఎంతో మంది ఇన్ని ఇట్లా రోజుల్లో నీకు చెయ్యొచ్చు తప్ప కదా. ఇంకెవరికైనా తెలిసిందా బయట నీ ఫ్రెండ్స్ కి? ఇంకా తెలియలే కదా, నీకే తెలిసింది కదా. తెలియనప్పుడు ఎందుకు అట్లనే మెయింటైన్ సరే చెయ్యి. సరే మేడం, సో ఎన్నాళ్ళని మెయింటైన్ చేస్తారు మౌనిక? సరే తెలిసిన తప్పేముంది చెప్పు. ఇప్పుడు ఈ మధ్య ఒక మిస్టేక్ అనుకుందాం. బండ్ల మీద ఎందుకు తిరిగింది, వేరే వాళ్ళతో ఆ బెడ్రూమ్ లో ఎవరు ఉన్నారు అది నాకు కావాలి. అది క్లారిటీ. ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు? నార్మల్ గా ఫ్రెండ్స్ రారా బెడ్రూమ్? బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు ఫ్రెండ్స్? సరే బెడ్రూమ్ లో నీకు నీ హాల్లో జీవితమే లేవా? సరిగ్గా లేదు. నీకు ఎందుకు హాల్లో అమ్మా సోఫా వేరే లేదా? friends మళ్ళీ పైన బాల్కనీలో చైర్లు లేవా? బెడ్రూమ్ లేనే ఎందుకు? నేను అప్పుడు తింటున్నా, బెడ్ పైన నేను తింటుంటే వాళ్ళు వచ్చిన డైరెక్ట్ లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడినారు అంతే. ఇంకా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ట్రాన్సా బాయ్సా? బాయ్స్. బాయ్స్ వాళ్ళు ట్రాన్స్ కాదు, బాయ్స్ వాళ్ళు. ట్రాన్స్ అట్లా ఎవరు నువ్వు తింటున్నావా? తింటున్నావా? నేను వచ్చినప్పుడు తింటున్నావా? తింటున్నా నేను. వాష్రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తుంది. తినేసి అప్పుడే చేయగడుకున్నా. అంటే వాష్రూమ్ లోకి వెళ్ళి తినేసి బయటకు వస్తుందా? వాష్రూమ్ దగ్గర ఎందుకు వస్తా? ఆడ సింక్ దగ్గర చేయగడుకున్నా. మంచి చూసినా ఆడ సింక్ ఉంది, సింక్ దగ్గర చేయగడుకున్నా నేను. ఇన్ని రోజులు రాని డౌట్ ఇప్పుడే వచ్చిందా నీకు? కాదమ్మా నిజం చెప్పు మరి. ఈయనకి ట్రాన్స్ అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ చెప్తుండు మేడం. ఈయన నేను ట్రాన్స్ అని చెప్పేసి ఇప్పుడు చేసుకున్నాను చెప్తుండు. ఫ్రెండ్స్ గిన్స్ అన్ని కావాలని చెప్తుండు. సరే మేడం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఒక్క నిమిషం, నీ వైపు నుంచి ఏం మైనస్ లేదంటావు, ఓన్లీ ట్రాన్స్ ఒక్కటే ఒకటే అని చెప్పి ఇప్పుడు నా పైన మైనస్ చేస్తున్నాడు అన్ని. నీతో నేను ఎప్పుడన్నా ఆయన పైన సేపు ఇంకెవరితో రిలేషన్ లో లేదు ఇప్పటికి ఎప్పటికి కూడా లేదు. కన్ఫర్మ్. సరే నేను చేసుకుంటా. తనంటే నాకు మస్తు ఇష్టం, చేసుకుంటా. వాళ్ళ కమ్యూనిటీలో పెట్టి ఫోన్ చేయించి మాట్లాడి చేసుకుంటా అంటే నేను చేసుకుంటా. నేను మా ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటే నీకు ఓకేనా? వాళ్ళు ఒప్పుకుంటే మా ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటా. ఒప్పుకుంటా. మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే నువ్వు చేసుకుంటావు అంతేనా? ఇప్పుడు ఈయన తాళి కడతా, తాళి కూడా రెడీ, నేనే తాళి కడతాను. వాళ్ళు సంసారాలు చేయరు కదా, నువ్వు కదా. జీవితాంతం ఉండాల్సింది నువ్వు ఎవరైనా కదా. సొసైటీ వచ్చి ఎవరో అడిగితే చెప్తే- నువ్వు కదా సమాధానం చెప్పుకోవాలి నాన్న. నీ తల్లిదండ్రులతో ఏం సంబంధం చెప్పు. ఒకవేళ ఒక మాట అంటే ఇప్పుడు నేను లవ్ చేసా, నేను సమాధానం చెప్పుకోవాలి. నువ్వు లవ్ చేసా, ఇప్పుడు నువ్వు పెళ్లి చేయాలన్నా చెప్పుకోవాలి. కూడా పెద్దలు ఉండాలి కదా మేడం, పెద్దలు రావాలి కదా ముందుకి. కరెక్టే, అది మేము తప్పనట్లేదు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఏం చేస్తావు? ప్రేమించిందని వదిలేస్తావా? ఇప్పుడు లైఫ్ నీకు ఇక్కడ ఉంది, రేపొద్దున ఫ్యూచర్ ఇంకేలా ఉంటది. సరే తనకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్ లో దొరుకుతుందా? ఏమైనా చేయి, నువ్వు నాకు కావాలంటుంది. అంతకంటే ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? అదొక్కటే పిల్లాడిలా కానీ తప్పు చేసినాక చూసుకుంటానంటుంది. అన్ని నీతో మంచిగా షేర్ చేసుకున్నాను కదా, ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను నీతోటి. అది ఒక్కటే చెప్పలేదు, అది నా తప్పు. సరే మీ పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు అప్పుడు ఒప్పుకుంటావా? వాళ్ళు ఒప్పుకుంటే ఒకవేళ మా సైడ్ నుంచి అయితే మేము ఒక ప్రయత్నం చేస్తాం మాట్లాడి ఒప్పుకుంటే ఏమంటారు అని.
సరే మాట్లాడదాం, మాట్లాడి మన ప్రయత్నం మనం చేద్దాం. అంటే డైరెక్ట్ గా ఇట్లా కాంటాక్ట్ అయితే ఏ పేరెంట్స్ అయినా కొద్దిగా ఆవేశపడతారు, ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి గణేష్ ఇంటికి వెళ్ళి ఇది నా పరిస్థితి అని ఒక్కసారి చెప్తే బాగుంటది. బట్ సడన్ ఆఫ్ ఇట్లాంటి ఇంటికి డెసిషన్స్ చెప్తే తీసుకుంటే నేను రాలేను మేడం బయటికి, మరి ఇద్దరం రాం. అన్ని నువ్వే అంటే ఎట్లా గణేష్? పరువు కోసం అన్న చంపేస్తారు. మీ ఏ అన్నలతో కాలంలో మాట్లాడు, బతుకుతున్నారండి గణేష్ గారు? మీ అన్నలతో మాట్లాడి ఒప్పుకోడా? సిటీలో ఉంటున్నారు, సిటీలో బ్రతుకుతున్నారు, లివింగ్ లో ఉన్నారు, జట్టా బట్టాలు వేసుకొని తిరిగారు, అప్పుడు లేదా పరువు? అప్పుడు ఈ తెలియదు నాకు ఇట్లా. నీ రీజన్ ఒక్కటే చూపిస్తున్నావు, చేసుకుంటా అన్న కూడా నీ మనసు యాక్సెప్ట్ చేయట్లేదు, అదే చూపిస్తున్నావు, ఈ అమ్మాయి ఇది, ఈ అమ్మాయి ఇది అని. సడన్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ లో పేరెంట్స్ కి ఇట్లా ఒక షో నుంచి కాల్ వచ్చింది అంటే ఎంత కంగారు పడతారు? మా అమ్మకొద్దు, మా అన్న ఉన్నాడు, మా అన్న చేసి మాట్లాడు. వాళ్ళ అమ్మగారికి కాకుండా వాళ్ళ అన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాం. హలో రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఆ ఏం లేదండి, నేను చెప్తాను ఒక మ్యాటర్, మీరు కంగారు పడకుండా వినండి. జస్ట్ ఒక టీవీ షోలో ఉన్నాము మేము, మా దగ్గరికి గణేష్ వచ్చాడు, మీ తమ్ముడు. గణేష్ అక్కడికి ఎందుకు వచ్చాడు? అందుకే చెప్తున్నాను, మీరు కంగారు పడొద్దు, కాస్త సరే, మెల్లగా చెప్పండి, వినే చెప్పండి. ప్రయత్నం చేస్తే చెప్పండి. ఒక చిన్న మ్యాటరే చక్కగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. సరే, రైట్. చెప్పండి. సో చెప్పండి. గణేష్ కి ఆల్రెడీ లవ్ గురించి అంటే తన బ్రేకప్ గురించి తెలుసు. ఆ బ్రేకప్ తర్వాత మళ్ళీ కుసుమ తోటి లవ్ లో ఉన్నాడని మీకు తెలిసే ఉంటది, తెలుసా? తెలుసు. రైట్. సో ఆఫ్టర్ 7 years ఆఫ్ దేర్ రిలేషన్షిప్, సో తను అంటే మేబీ 1 year లేటరా 6 months బ్యాకా? హాస్పిటల్ ఎప్పుడు తెలిసింది నీకు? 6 months back. ఒక 6 months బ్యాక్ తను అమ్మాయి కాదు ట్రాన్స్ అని తెలిసిందంట మీ తమ్ముడికి. ట్రాన్సా? ట్రాన్స్జెండర్ అని. సో చెప్పండి. ఇప్పుడేమో తను కుసుమ ఏమో నాకు తనే కావాలి, ఆ మాట చెప్తే తను ఎక్కడ విడిపోతాడో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడో అని నేను చెప్పలేదు అని అంటుంది. బట్ మన గణేష్ ఏమో లేదు, సొసైటీ ఏమనుకుంటుంది, నా తల్లిదండ్రులు ఏమనుకోవాలి, నేను చేసుకోనంటే చేసుకోను అని పట్టుబట్టి కూర్చున్నాడు. మరి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు మీ తమ్ముడికి? ఉన్నాడు అక్కడ? ఉన్నాడు, మాట్లాడండి. సరే ఇవ్వండి. అన్న ఏంది రా, ఏడున్నావురా? ఏం సంగతి, ఏంది ఇది? తీసుకొచ్చిరన్న ఇట్లా, ఎవరి కుస్మనే తీసుకొచ్చింది. ఏడికి? ఇడికి వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు చచ్చిపోతాను మెసేజ్ చేస్తే ఒకసారి కలువు అంటే వచ్చిన, వీడికి పైకి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇలా. ఇంకా మళ్ళానేమో అంటే ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తారంట? ఇదేంది కొత్త లేని ఇది? ట్రాన్స్జెండర్ ఏంది? ట్రాన్స్జెండర్ నాకు అర్థం కాదు. కాదు, ఇన్నాళ్ళు 7 years లవ్ చేసుకుని అదే మొన్న అప్పుడు చెప్పినా కన్నా ఇట్లా ఇట్లా హాస్పిటల్లో ఇట్లా అయితే తీసుకొని పోయినా ఆమెను. వాడు డాక్టర్ ఏం చేసిండంటే ఇట్లా చెప్పిండు, ఇట్లా ఇట్లా ట్రాన్స్ అని. ఎప్పుడు తెలిసిందా నీకు ఇది? అదే మనం పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడినా కదా, అప్పుడు మాట్లాడిన తర్వాత చెప్పిండుగా, చెప్తే ఇక దూరం పెట్టిన. మరి అప్పుడు నాకు ఎందుకు చెప్పలేదురా? చెప్తే ఎక్కడేమంటారు అని చెప్పేసి చెప్పలేదు. కాదురా, ఇంత ముందు చేసినావు, లొల్లి చేసినావు, చికా చేసినావు, అవి లొల్లిలైనాయి, కొట్టుకున్నావు, తిట్టినాం, అన్ని వదిలేసుకున్నాక మళ్ళీ కొత్తదని చెప్పి తిరిగినావు. మళ్ళీ ఇదేంద్రా కొత్త లొల్లి? నాకు అర్థం కాదు. మనిషి దారా నీకేమన్నా అనమైంది, మన ఖాందానైంది, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు టీవీ ఛానల్ కూర్చొని మాట్లాడేంద్రా నువ్వు? అంటే తను రాలేదులేండి, కుసుమ పట్టుబట్టింది, తను లేకపోతే నేను ఉండలేనండి. మీరు మాట్లాడుతున్నా కదా మావాడితో. మాట్లాడండి సార్, అదే కావాలి, మీరు మాట్లాడుకుని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలని. ఇప్పుడు ఏదైనా ఉంటే ఎన్నిసార్లు మనం ఇంట్లో మాట్లాడుకోలేదురా? ప్రతి విషయం మాట్లాడతాం కదా, అయ్య దగ్గర కూర్చొని అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటా కదా. వాడికి ఎందుకు పోయినా నువ్వు? నేను రాలేదన్నా, ఈమెనే తీసుకొచ్చింది. అది పోతే మరి కాదురా, ఇప్పుడు పర్సనల్ ఉంటుండారా? అన్నిటి మీడియా పోతారా? నాకు అర్థం కాదు అన్న. నేను ఈమె చచ్చిపోతా అంటే ఎప్పుడు వచ్చినా అన్న, నేను వీడికి కావాలని రాలేదు నేను. అవును రా, పోయినావు, కూర్చున్నావు, మాట్లాడుకుంటారా మీడియాలో? నాకు అర్థం కాదు. నేను ఏం చెప్పలేదని, అప్పటికి నేను అప్పటికి వెళ్ళిపోతా అంటే గట్టిగా గుసబెట్టిరు నన్ను. మరి వాళ్ళని మాట్లాడి ఏమైతే వాళ్ళతో మాట్లాడు, మన దగ్గర నాకేది ఫోన్ చేస్తే నాకు అర్థం కాదు. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.